ఇటీవల అమెరికా పర్యటన ముగించుకొని తొలిసారిగా ఖమ్మం విచ్చేసిన రాజ్యసభ సభ్యులు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఖమ్మంలోని స్థానిక బుర్హానపురంలోని పార్టీ కార్యాలయంలో మున్నూరు కాపు సంఘం సభ్యులు పాల్గొని తమకు సన్మానం చేశారు. వాళ్ళ ప్రేమను అభిమానాన్ని ఎక్కడికక్కడ వేల మంది వచ్చారు, చాలామంది రిసీవ్ చేసుకున్నారు. నేను అక్కడ దిగిన ఒక గంటలో తయారైన మధ్యాహ్నం వెంకటేశ్వర స్వామి కళ్యాణం పెట్టారు ఫంక్షన్ హాల్ ప్రోగ్రాంలో. అక్కడికి పోవడం జరిగింది, ఆశీర్వాదం తీసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ ఒక గంట సేపు అందరితో ఫోటోలు దిగి బయటికి పోయి వచ్చేసరికి నైట్ అయింది. మళ్ళీ మీటింగ్ అటెండ్ అయినా 3-4 అవర్స్ మీటింగ్ హాల్లో కూర్చున్నా. ఖచ్చితంగా నేను కూడా వాళ్ళకు ఒక దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. నన్ను పిలిచారు, నన్ను మాట్లాడమన్నారు, గౌరవించారు, అన్నీ చేశారు. ఈ ప్రోగ్రాంకి వచ్చాను. కానీ నేను చెప్పేది ఒక మాట వినండి అని మాత్రం ఖచ్చితంగా చెప్పిన. అదేంటంటే తెలంగాణలో ప్రతి జిల్లాలో మున్నూరు కాపులకు ఒక భూమి ఉన్నట్టు, భవనాలు ఉన్నట్టు, అమెరికా మొత్తంలో ప్రతి రాష్ట్రంలో మన బిడ్డలు ఉన్నారు, మన సోదరులు ఉన్నారు, సోదరిమణులు ఉన్నారు. ఇలాంటి మీటింగ్స్ పెట్టుకోవాల్సి వస్తే ఇక్కడ కంటే రేట్ తక్కువ ఉన్నది. అక్కడ భూమి వాల్యూస్ తెలంగాణ కంటే చాలా తక్కువనే భూముల విలువ. 10 లక్షలు పెడితే 15 లక్షలు పెడితే ఎక్కడ దొరుకుతుంది. కొనండి ఎక్కడికక్కడ. ఈ ప్రతి రాష్ట్రంలో ఒక 10 ఎకరాల భూమి కొని కాపు సత్రాలు కట్టండి అని చెప్పిన నేను. తెలంగాణ రాష్ట్రంలో మీరు అక్కడ ఉన్నా, మీరు రిటైర్ అయి వచ్చినా, మీ పిల్లలు ఉన్నా, ఎవరికైనా పనికొస్తే దేనికి కట్టమన్నానంటే, ఇప్పుడు ట్రంప్ వచ్చారు, జాబ్స్ అన్ని పిల్లలందరూ రోడ్డు మీద పడ్డారు, ఇబ్బందులు అవుతున్నాయి. వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి, వాళ్లకు షెల్టర్ ఇవ్వండి, ఆశ్రయం ఇవ్వండి. ఆ ఆశ్రయం తర్వాత సపోర్ట్గా నిలబడండి. మళ్ళీ దేశం విడిచి వెనక్కిపోయి పిల్లలు ఇబ్బంది పడకుండా ఒక భరోసా ఇవ్వడం కోసం ప్రతి రాష్ట్రంలో కూడా మీరు ఒక ఇలాంటి ట్రస్ట్లు ఏర్పాటు చేసి నమ్మకాన్ని క్రియేట్ చేసిన బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి అందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళు నిజంగా కూడా ఇప్పటిదాకా మాకు ఆలోచన రాలేదని, ఇది ఖచ్చితంగా చేస్తామని వాళ్ళు ప్రకటించడం కూడా జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ అమెరికాలో పిల్లలు చాలా మంది రోడ్డు మీద ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. నేను ఉన్నంత మటుకి, నాకు తెలిసినంత మటుకి, నాకు తెలిసిన కంపెనీలు కానీ, పిల్లలు కానీ, యాజమాన్యాలు కానీ, ఫ్రెండ్స్ అందరికీ కూడా మ్యాక్సిమం నేను వాళ్ళందరినీ ఆదుకునే విధంగా ఏర్పాటు చేసి వచ్చి నేను ఆన్లైన్లో ప్రతి దిక్కున గమనిస్తున్నా, చేయించి ఏర్పాటు చేస్తున్నా. ఎక్కడికి పోతే అక్కడ ఒక్కరోజు మాత్రమే నేను వాషింగ్టన్లో ఉన్నా, నెక్స్ట్ డే న్యూజెర్సీ పోయినా. అక్కడ పిల్లలు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎక్కడెక్కడ తెలిసింది ఫోన్లు, రిసీవింగ్, ఇళ్లలో రమ్మడం, ఎంత ప్రేమగా చూసుకున్నారు. అంటే ఒక కమ్యూనిటీ కాదు, రాష్ట్రంలో ఉన్న మొత్తం ప్రజలు కూడా అన్ని వర్గాల వారు కూడా అన్ని రాష్ట్రాల నుంచి నన్ను పిలిచారు. కానీ నేను ఓన్లీ 5 రోజులు, 6వ రోజు బయలుదేరిన 5 రోజుల్లో 5 స్టేట్లు తిరిగిన, డైలీ 2-3 గంటలు మాత్రమే నిద్రపోయినా, బై రోడ్ జర్నీ చేసిన, న్యూజెర్సీ తిరిగినా, న్యూయార్క్ పోయినా, నయాగరా పోయినా, పిట్స్బర్గ్ పోయినా, మళ్ళీ వాషింగ్టన్కి వచ్చిన. అంటే నాకున్న 5 రోజులు సద్వినియోగం చేసుకొని మొత్తం తిరిగి చూడడానికి ప్రయత్నం చేసిన. మన పిల్లలు